ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలంలో పాకాల బీచ్ ఫెస్టివల్ ఘనంగా జరుగుతుంది. ఏపీ మ్యారేజ్ టైం బోర్డు, టూరిజం శాఖ ఆధ్వర్యంలో 2 రోజుల పాటు అత్యంత వైభవంగా ఈ ఉత్సవాలను ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ పి రాజాబాబు బీఆర్కే న్యూస్తో తెలిపారు. ఇక పాకాల బీచ్ అభివృద్ధిని లక్ష్యంగా పెట్టుకుని ఈ ఫెస్టివల్ను నిర్వహిస్తున్నామన్నారు. ఇందులో బోటు రైడింగ్లు, హెలిప్యాడ్ రైడ్, పారాషూటు, స్కూబా డ్రైవింగ్ వంటి సాహస క్రీడలు ఏర్పాటు చేశామంటున్న కలెక్టర్ రాజాబాబుతో మా ప్రతినిధి రామ్మోహన్ ఫేస్ టు ఫేస్. రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా పాకాల బీచ్లో అత్యంత వైభవపేతంగా పాకాల బీచ్ ఫెస్టివల్ ఏర్పాటు చేశారు. ఈ ఏర్పాట్లను విశాఖపట్నం, మనకి ఇప్పటివరకు విశాఖపట్నం జరుగుతుంది, విశాఖపట్నం జరిగే ధీటుగా పాకాల బీచ్ ఫెస్టివల్ అయితే అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నారు. అధికారులు ఈ ఏర్పాట్ల గురించి అధికారుల మాటలో మన ప్రకాశం జిల్లా కలెక్టర్ పి రాజాబాబు గారిని వారిని అడిగి తెలుసుకున్నారు. సార్ చెప్పండి, ఇక్కడ ఈ ఏర్పాట్లు ఎలా? ప్రకాశం జిల్లాలో పాకాల బీచ్ చాలా అందమైన బీచ్. ఈస్ట్ కోస్ట్లో ఉన్న బీచెస్లో ఈ బీచ్కి చాలా ప్రాముఖ్యత ఉంది. దీనికి చాలా షాలో డెప్త్ ఉంది కాబట్టి చాలా సేఫెస్ట్ బీచ్ ఇది. సో అందుచేత దీన్ని డెవలప్ చేయాలనే ఒక ఉద్దేశంతో మన జిల్లా యంత్రాంగం అంతా కూడా ఈ బీచ్ని డెవలప్ చేయాలని, ఈ బీచ్ని ప్రమోట్ చేయాలని చెప్పేసి ఈరోజు బీచ్ ఫెస్టివల్ కండక్ట్ చేశాము. అనూహ్యమైనటువంటి స్పందన ఉంది. చాలామంది మన రాష్ట్రం నలుమూలల నుంచి, అదేవిధంగా మనకి జిల్లా నుంచి చాలామంది వస్తున్నారు. అందరూ కూడా ఎంజాయ్ చేస్తున్నారు. ఈరోజు మన ఎంపీ గారు అండ్ ఇతర చైర్మన్స్, దామసల్ల చచ్చా గారు, బాలాజీ గారు టూరిజం చైర్మన్స్ అండ్ ఆల్సో ది మూడా చైర్మన్, వీళ్ళందరూ కూడా ఈరోజు వచ్చి ఇదంతా కూడా ఇనాగ్రేట్ చేయడం జరిగింది. సో ఇక్కడ మోటార్ రైడ్స్ ఉన్నాయి, తర్వాత వాటర్ స్పోర్ట్స్ ఉన్నాయి, తర్వాత బీచ్ స్పోర్ట్స్ ఉన్నాయి, దాంతోపాటు ఎలిట్ టూరిజం ఉంది. సో ఇట్స్ లైక్ ఇట్స్ అ ప్లేస్, హ్యాపెనింగ్ ప్లేస్ లాగా దీన్ని మనం ఇప్పుడు తయారు చేస్తున్నాము. సో అందరూ కూడా చాలా ఎంజాయ్ చేస్తున్నారు, పార్టిసిపేట్ చేస్తున్నారు. అందరికీ కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. సుమారు మేము 50,000 నుంచి 1,00,000 మంది వరకు వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. వాళ్ళకి తగిన విధంగానే అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. అభివృద్ధి చేసి ఇక్కడ ఏదైతే మన రాష్ట్రంలో బీచ్ని అభివృద్ధి పరంగా చేసి విశాఖకు ధీటుగా పాకాల బీచ్ని అభివృద్ధి చేసి టూరిజం బోర్డు సహకారంతో డెవలప్ చేయాలని ఇక్కడ ఒక పాకాల బీచ్ ఫెస్టివల్ని ఏర్పాటు చేశామని మన కలెక్టర్ గారు చెప్పారు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. నిరంజన్తో రామ్మోహన్ రావు, ఒంగోలు.